చెక్. Hello everyone. Hi, welcome to Amir Log's date announcement and song launch event. సో ఇక్కడికి విచ్చేసిన మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ హార్డీ వెల్కమ్. స్మరణ్ సాయి గారు, హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ మా గలీ బాయ్స్, గివ్ మీ అ చియర్. నో, హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ రమణారెడ్డి గారు అండ్ మాధవి గారు, హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ. అఫ్ కోర్స్ గార్జియస్ వేద గారు, హార్డీ వెల్కమ్ టు యూ. సో రీసెంట్గా మనం టీజర్ చూడడం జరిగింది. అమేజింగ్గా ఉంది. అప్పుడే 1 మిలియన్ హిట్స్ వచ్చాయి అంటే ఏ లెవెల్లో ఉంది టీజర్ మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఇంతవరకు రిలీజ్ అయిన కంటెంట్ని ఒక్కసారి స్క్రీన్ మీద చూసేద్దాం. టీజర్ ఫాలోడ్ బై అ సాంగ్. బస్సులందరూ ఏమనుకుంటారు తెలుసారా? మొత్తం మనమే వేసినాం అనుకుంటారు. ఇంకా మా అయ్య రాలే ఆడికి. మా అయ్య వచ్చుంటే మొత్తం బంధువులు వేస్తుంటే తీసుకుపోయినాను. అమ్మ పోరాని గట్ల కొడతావు, లోపలికి రాయిగరా. क्या है जी सुबह सुबह ये गिच गिच? घर में चैन से सोने भी नहीं देते. 150 का जूता 150 ने पाता, इज्जत पे आए तो झपड़े पे खाता. ఇంతకు నువ్వు ఏం పని చేస్తావు? కేటరింగ్ దాంట్లో పని చేసినాము. ఇంకా డెకరేషన్ అట్లాంటివి కూడా చేస్తుంటాం. सिटी में अपना हैदराबाद में चला है तो दुनिया में कहीं नहीं चला सकता गाड़ी. బిర్యానీ ఖానా ఫుర్సత్ సే సోనా, ఉల్టా గిట్లయిందంటే దోఖా నా జానా. ఇంత మాట్లాడుతున్నావు కదా, రేపు మ్యాచ్ ఆడదాం రారా. గెలిచినోడిదే గ్రౌండ్, ఓడిపోయిన ఉచ్చపోయినా కూడా రావద్దురా. बुलबुल या गुड़िया पापा की परिया, मैं बोला आई लव यू वो बोली. प्यार करो भैया, जरा प्यार करो भैया. पापा के लाता अम्मी से जूता, दुआ है तो सर पे जैसा. ఒక్కసారైనా మీ అమ్మ గురించి ఆలోచించినవారా? ఆమె ఎంత పరేషాన్ అవుతుంది తెలుసా నీ గురించి? ज्यादा प्यार दिखाए तो बच्चे बिगड़ जाते हैं। ఓరం దిశి యాటల్ గోషి ఇల్లా తల్ దింపకుండా కచ్చా లేపి ఎల్లుడే. ఆ ఎల్లుడే ఆ.
heat from the street. On your mind is not deal. Heat card, like it's my upper Janka road. Janle doom, but my kata mata boat. Only kata attitude, see the helicopter shot. That's my kadde te shot. Baby सारी नहीं चलता बाप. आके बाहर देते सीट, सबको फ्लोर देते नीट. మీ అబ్బ తొండాడతారా తొండి? అయ్యో ఈ జిందగీ మీ కాండం మొత్తం ఇట్లానే ఉంటుంది అరే. ఎప్పుడైనా చూసినా ఆరాధి మొత్తం పోయి తొండిస్తాను రే. ఊపిరి ఆడతారా మా తోటి? పక్కన పగిలిపోతే ఎప్పుడు ఎవడొచ్చినా గ్రౌండ్. అవునే తొండిసాలే ముఖం నీది చూసుకున్నవా? నీ ముఖం నిండా బర్రె పేడ ఊసుకున్నవా? నీకు నీయకుందా లేదా ఇంట్లో రాజుకున్నవా? సాలే గెలిగినాక మైదానం దాటి పోదా ఇంకా ఉరికి ఇచ్చిన గలీ గలీ దగ్గర వస్తున్నాం పల్లి శురు చేస్తే కాలు మొక్కిన ఆగలిపోయినొల్లి ఈడ ఎవడు చేరి ఎవడు కాదు ఎవడు కింద ఎవడు మీద ఎవడు దవడ సైడ్ అయితే చూస్తున్నాం ఫైటింగ్ ఇస్ ద స్పిరిట్ ఇన్ మై బ్లడ్ రా सुबह हुआ जाके सोने बैठ रहा अपना काम वामा छोड़ के घूमते नाइट पूरा पूरा अरे लौटी लैंडिंग प्रोग्राम में तेरे को मेटे अम्मा बन पे गए तो देख घाटे सिक्के पूरे बॉडी पे बजाते जाते तुलसी टाक रखो देखो दम में तो बाल तको अरे सुना बिना डांस की पिछवाड़े में से निकले थी చెక్. అది హైదరాబాద్లో ఒక పాట వస్తే ఎట్లుంటుంది ఇట్లుంటుంది. అమేజింగ్ హరి గారు, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఇప్పటికే 20 పాటలకు పైగా మా ముందుకు తీసుకొని వచ్చారు అండ్ దిస్ ఈజ్ అమేజింగ్. అఫ్ కోర్స్ నెక్స్ట్ మేము స్మరణ్ సాయి గారు కంపోజ్ చేసిన సాంగ్ వినైపోతున్నాము. బట్ జనరలీ తెలంగాణలో నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మేజర్గా దావత్ లేకుండా ముక్క చుక్క లేకుండా ఏది ఉండదు. మరి ముక్క చుక్క వేసినప్పుడు ఫుల్ దమ్ చేసి ఫుల్ గోల చేసేటోళ్ళు ఎవరు? ఆబ్వియస్లీ యూత్ కదా. మా గల్లీ బాయ్స్ని ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యోగి గారు ఆల్సో టు జాయిన్. సో వీళ్ళు నలుగురు కలిసి మా ఈ దావత్ సాంగ్ని లాంచ్ చేస్తారు. యా ఎస్ మీరే. నేను చెప్పాలా అన్న చెప్తారా? భయ్యా సాంగ్ లాంచ్ మా ఆ. అవల్ దావత్ సాంగ్ అవ్వల్ దావత్ ఒకటి చెప్తున్నా, ఈ బోనాలకి మీ ప్లేలిస్ట్లలో అవల్ దావత్ సాంగ్ పెట్టుకోండి భయ్యా. ఖచ్చితంగా ఈ సాంగ్ చాలామంది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. చలో సాంగ్ లాంచ్. అంతేనా? సింపుల్గా చేసేసినాం కదా. నువ్వు కూడా చెప్పు. అంటే సాంగ్ లాంచ్ సాంగ్ లాంచ్ అవ్వల్ దావత్ సాంగ్ లాంచ్ అన్న ఒక్కసారి. లాంచ్ ద సాంగ్. Yes, let's all listen to the song. Song Launch on the the screen, song. please.
के देखती थी वो, हाय हाय, तो मैं भी जरा दांता दिखाया, नाजुक सी परी थी वो, तो मैं भी दो आंख मिलाया, इशारों से बातें चली, बड़ी मुश्किल से मैं सेटिंग बनाया। एक दिन मैं चारमीनार लेके जाके चाय पिलाया, बिरयानी खिलाया, कपड़े सिलाया, उसको चूड़ियां दिलाया, घड़ी भी पहनाया। मैं दिया उसको गुलाब, मनाया हटाने को नकाब, डर के निकाली थी वो पर्दा, परेशान होके मैं मुंह में डाल दिया जर्दा। वो निकली, वो निकली 60 साल की बुढ़ी, और इत्तेफाक से मैं 3 बच्चों का बाप। पैसों का जूता देर जाने पाता, इज्जत में आए तो झगड़े में खाता। బిర్యానీ ఖానా, ఫుర్సత్ సే సోనా, ఉల్టా గిట్లయిందంటే దోఖా నా జానా. बुलबुल या गुड़िया, पापा की परिया, मैं बोला I love you वो बोली. प्यास डालो भैया, जरा प्यास डालो भैया. వెట్టుకుంట గిచ్చి, ఎక్కబోత ముచ్చి, మాట మంచి ఉంటే నెత్తి మీద పెట్టుకుంటామే, మేం పెట్టుకుంటామే. జై బోతా మరి, దాదాగిరి, నడవై బెట్ట గీడ అస్సల్ కే చూసుకో మరి. तेरा मोता परी, क्योंकि मेरी भरी. अरे सुट्टम लागा, वस्ते मल्ला, इज्जत से दे देते अपन दावत पड़ी. शगर से दिल लगा रे. లైట్స్. ఎస్, స్మరణ్ సాయి గారి నుంచి. హలో లైట్స్, ఆర్ వి ప్లేయింగ్ వన్స్ అగైన్? ఇంకోసారి కావాలా? ఎస్, ఓకే, వన్స్ మోర్ ప్లీజ్. देशों का जूता देर जाने पाता, इज्जत पे आए तो झगड़े में खाता. బిర్యానీ ఖానా, ఫుర్సత్ సే సోనా, ఉల్టా గిట్లయిందంటే దోఖా నా జానా. बुलबुल या गुड़िया, पापा की परिया, मैं बोला I love you वो बोली. प्यास डालो भैया, जरा प्यास डालो भैया. बाबा के नाता, अम्मी से जूता, हुआ है तो सर पे जैसा डबल का मीठा. अरे डबल
चार्मिनार लेके जाके चाय पिलाया, बिरयानी खिलाया, पकौड़े खिलाया, उसको चूड़ियां दिलाया, घड़ी भी पहनाया। और उसके बाद मैं दिया उसको गुलाब, मनाया हटाने को नकाब, डर डर के निकाली थी वो पर्दा, परेशान होके मैं मुंह में डाल दिया जर्दा। वास्तु वो निकली 60 साल की बुढ़ी, और इत्तेफाक से मैं 3 बच्चों का बाप, बच्चों का जूता ले जाने वाला, इज्जत में आए तो झगड़े में खाता। बिरयानी खाना, फुर्सत से सोना, उल्टा गिट्टा इंदंटे धोखा न जाना। बुलबुल या गुड़िया, पापा की परिया, मैं बोला I love you वो बोली, प्यासा न भैया, जरा प्यासा न भैया। ये పెట్టుకుంట కిచ్చి, గట్టుకపోత ముచ్చి, మాట మంచి ఉంటే నెత్తి మీద పెట్టుకుంటామే, మేం పెట్టుకుంటామే। జై గోతాబరి, దాదాగిరి, నడవై బెట్ట గీడ, सबके तुझको मरी। तेरा मोता मरी, क्योंकि मेरी भरी। अरे सुट्टम लगा, वस्ते मला, इज्जत से दे देते अपन दावत बड़ी। शगर से ఎస్ స్మరణ్ సాయి గారి దగ్గర నుంచి ఒక పాట వచ్చిందంటే ఎట్లుంటుంది, ఇలా ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళు వన్స్ మోర్ అని అడగగానే అర్థమైపోయింది పాట ఏ లెవెల్లో ఉందో. అండ్ ఇట్ వాస్ సౌండింగ్ సో ఫ్యాబులస్ ఇన్ ద వాయిస్ ఆఫ్ రాహుల్ సిప్లిగంజ్ గారు. అర్చిచ్చా ద రియల్ గల్లీ బాయ్, గల్లీ నుంచి ఆస్కర్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన సింగర్. ఒక్కసారి ఆయనకి అలాగే మన స్మరణ్ సాయి గారికి గట్టిగా చప్పట్లు. కమ్ ఆన్ ఎవ్రీవన్, సూపర్. సో డైరెక్టర్ గారు మా రమణారెడ్డి గారిని ఒక్కసారి ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ వీ హ్యావ్ అ సీరియస్ అలిగేషన్స్ ఆన్ యూ. రండి ఒక్కసారి రండి. యా, మా టీమ్కి మీ మీద ఏదో గట్టిగా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. సో అది ఏంటో రండి. ఆ టీం మైకు అన్న వీళ్ళందరూ అడుగు అడుగని నన్ను ముందు దోశారు, సినిమాలో దోసినట్టే. కోపం వస్తే నా మీద చూపించదు, వాళ్ళిద్దరి మీద చూపించాలి. ఏంటిది నా మీద కూడా చూపియండి అన్న, పర్లేదు. కరెక్ట్, ఏంటిది క్వశ్చన్? ఏం అంటే ఇంత పెద్ద ఈవెంట్ పెట్టిర్రు, అసలు ముచ్చట చెప్తలేరు. 2 పాటలు వేసిర్రు, టీజర్ వేసిర్రు, అసలు ముచ్చట చెప్తలేరు. ముచ్చట నేనేం చెప్తా కానీ మన ప్రొడ్యూసర్ గారు చెప్పాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలన్నా, నువ్వు కరెక్ట్ ఒక స్టాండ్ తీసుకుంటే ప్రొడ్యూసర్ అటు ఫాలో అయిపోతారు. చెప్పాలి కదన్న, ఇక లేట్ అయిపోతుందా మస్తు. ఏదైనా ఫైనల్ కాల్ విల్ బి ప్రొడ్యూసర్స్ రైట్. కొంచెం జుట్టు కూడా రాలిపోతున్నాడు అనిపిస్తుంది. నాదా నీదిరా. సో ఇంతకీ ఏం చెప్పడానికి ప్రొడ్యూసర్ గారిని పిలుస్తున్నారు? రిలీజ్ డేట్. ఓ, రిలీజ్ డేట్ కోసం ఈ గోల్ అంతానా? ఓకే, డన్. రెడీ చేసాం కానీ ఎప్పుడు రిలీజ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎస్, అఫ్ కోర్స్ పైసలు పెట్టిన వాళ్ళే రిలీజ్ చేయాలి కాబట్టి. మాధవి గారు ప్లీజ్ అనౌన్స్ ద డేట్. ఆగస్ట్ 21కి. August 21st we are in theaters. Amir log will be in theaters. ఆగస్ట్ 1st గైస్. సో మీకు రెండో రిలీజ్ పడిపోయింది. పోస్టర్లు లేచినాయి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 21st థియేటర్స్లోకి వచ్చేస్తున్నాము. రెడీగా ఉండండి ఆల్ హైదరాబాదీస్. అస్సలు మిస్ అవ్వద్దు, సౌండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేసి ఆల్రెడీ చెప్పారు. అఫ్ కోర్స్ స్మరణ్ సాయి గారి నుంచి సౌండింగ్ వస్తుంది కాబట్టి
యునో ఆ హైప్స్తో వెళ్ళిపోవచ్చు మనం థియేటర్స్కి. అండ్ ఈ స్టోరీని చూస్తే కూడా అమేజింగ్గా ఉంది. అండ్ ఈ స్టోరీ అంతా కంప్లీట్లీ బిర్యానీ మీద నడుస్తుంది అనేసి విన్నాము. సో స్మరణ్ సాయి గారు ఇంతకుముందు చెప్పారు ఈ సినిమా మ్యూజిక్ చేస్తూ చేస్తూ నేను ఒక 10 కిలోలు పెరిగాను అనేసి. సో ఆ 10 కిలోలు పెరగడానికి రీజన్ ఏంటి? ఏ బిర్యానీ తిని మీరు 10 కిలోలు పెరిగారు? బేసికలీ నేను ఉండేది బర్కత్పురాలో, కాచిగూడ. ఇట్ ఈస్ సరౌండెడ్ బై బిర్యానీ సెంటర్స్. సో వెన్ ఎవర్ ఐ సా షార్ట్ ఆఫ్ బిర్యానీ ఐ స్టార్టెడ్ ఆర్డరింగ్ బిర్యానీ. మెహఫిల్, బావర్చి, నయాబ్, ఇంకా యా బిర్యానీ ఆల్ ఓవర్. ఓకే, నెక్స్ట్ 21st అమీర్లో Disclaimer, so బిర్యానీ. whoever watches the film should be prepared. Either have biryani and go, or while going you can have biryani. ఓకే, సో 21st అమీర్లోక్ బిర్యానీ తినబోతున్నాం మనం థియేటర్స్లో. పక్కా. ఎస్. సో మా ప్రొడ్యూసర్ గారు మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టం? మేము మోస్ట్లీ ఎక్కువ వెజ్ తింటామండి. ఓకే. అప్పుడప్పుడు మాత్రం పిస్తా హౌస్ లేదంటే షాగ్ హౌస్ బిర్యానీ తెప్పించుకుంటాం. ఓకే, మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టీంని వేదిక మీదకి పిలిచేద్దాము. ఇంకొన్ని ఈ బిర్యానీ విశేషాలు ఏంటి, అసలు ఈ అమీర్లోక్ సినిమా ఎలా ఉండబోతోంది, సో వాళ్ళ మాటల్లో వినేద్దాము. ముందుగా మా డైరెక్టర్ రమణారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు రమణారెడ్డి గారు, ద డైరెక్టర్ ఆఫ్ అమీర్లోక్, ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ మా మాధవి రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ప్రొడ్యూసర్. And now it's time to invite our music director Smaran Sai garu on the stage please. రీసెంట్గా రావ్ బహదూర్తో హిట్ అందుకున్న మా మ్యూజిక్ డైరెక్టర్, యు ఆర్ అ వండర్ఫుల్ అసెట్ టు అవర్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైన్ ప్రొడ్యూసర్ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లైన్ ప్రొడ్యూసర్ శశి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో వీళ్ళ ముగ్గురిని ఒక్కొక్కళ్ళని పిలవాలన్నా, ముగ్గురిని కలిసి పిలవాలన్నా ఆలోచిస్తున్నాము. ముగ్గురిని కలిసి పిలిచేద్దాం. శశి గారు అండ్ మనోజ్ గారు అండ్ హరి గారు, వీరు ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వేద గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. తిమ్మరాజుపల్లి టీవీతో మనందరికీ సుపరిచితురాలు వేద జలేందర్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్. అండ్ మా లిరిసిస్ట్ మనోజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాలో యాక్ట్ చేయడమే కాకుండా పక్కన అన్నీ చేసిన మా యోగి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్టిస్ట్ కీర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ మా పిఆర్ఓ సాయి సతీష్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్ ఫర్ ద ఫోటో. సాయి సతీష్ గారు జాయిన్ ద స్టేజ్. ఒక్క స్టెప్ ఫార్వర్డ్ రండి, ఒక్క స్టెప్. ఎస్, ఫోటో ఆప్ ప్లీజ్. Channels, yeah.
డన్. మా ముగ్గురు హీరోస్ అండ్ హీరోయిన్. ఎస్. స్మరణ్ సాయి గారు ప్లీజ్ జాయిన్. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా కీర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మంచిగా ఆడపిల్లతో మొదలు పెడితే మా ఈవెంట్ అంతా సూపర్గా అవుతుంది. యా. ఓకే, కీర్తి గారి కంటే ముందు యోగి గారితో మాట్లాడిచ్చేస్తాము. యోగి గారు. యా. మామూలుగా దునియా మొత్తంలో హైదరాబాద్ ఎంత ఫేమస్సో మా అమీర్లో ఒక సినిమా కూడా అంత ఫేమస్ కావాలని నేను కోరుకుంటున్నా. ఆగస్టు 21 రోజు రిలీజ్ అవుతుంది మా సినిమా. ఎందుకు చెప్తున్నా అంటే మా సినిమాలో నిజమైన హైదరాబాదీ పనా ఉంది, నిజమైన హైదరాబాదీ ప్యార్ ఆర్ మొహబ్బత్ ఉంది, దిల్ और జిగర్ కూడా ఉంది మా సినిమాలో. అంటే ఈ సినిమాలో పనిచేసినాను కాదు కానీ ఒక ఫిలిం లవర్గా నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ మన అందరికీ చాలా ఇష్టం. ఒక సినిమా లవర్గా చెప్తున్నా, ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లలో చూడాలి, చూసి తీరాలి. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని లవ్ చేసేటోళ్ళు. ఎస్పెషల్లీ ఇప్పుడే నేను ఎక్కువ చెప్పగానే ఇంకా ముందు చాలా ఈవెంట్స్ ఉన్నాయి మాట్లాడుకోనికి మనం అందరము. ఈ సినిమాలో స్మరణ్ భాయ్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ మా యాక్టర్స్ది గ్రేటెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవి చూడనీకే మీరు ఖచ్చితంగా థియేటర్లో ఈ సినిమా చూడాలి. చూసిన తర్వాత నేను చెప్తున్న మాటలు మీరు నిజమని నమ్ముతారు, మీరు వేరే వాళ్ళకు కూడా చెప్తారు ఈ సినిమా మీరు చూడండి అని చెప్పి. అంత కాన్ఫిడెంట్గా ఉన్నా. రమణ నాకు కథ చెప్పినప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉండేనో ఈ సినిమాలో ఎలాంటి వైబ్ ఉందని, సినిమా మొత్తం మేము చూసుకున్నాక కూడా ఎగ్జాక్ట్లీ అదే వైబ్ ట్రాన్స్లేట్ అయింది క్లియర్గా సినిమాలో. అదొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా లవర్స్ ఎస్పెషల్లీ మీరు ఫస్ట్ చూస్తే మిగతా వాళ్ళందరికీ చెప్తారు ఈ సినిమా చూడమని చెప్పి. ఈ సినిమా సెన్సార్ షో అయింది ఇక్కడనే కింద అయింది అనుకుంటా. సెన్సార్ షోలో మాకు యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు 13+. అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అన్నట్టు ఈ సినిమా. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది మాత్రమే కాకుండా ఒక థ్రిల్లర్ సినిమాలో ఉన్నట్టు అంత ఎంగేజింగ్ ఉంటుంది. ఇప్పుడు థ్రిల్లర్ సినిమా చూస్తాం మనం ఎంత ఎంగేజింగ్గా చూస్తామో సినిమా, మా సినిమా కూడా అంతే ఎంగేజింగ్ ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా అల్లబడ్డది ఈ సినిమా. సో నా రిక్వెస్ట్ మీ అందరూ థియేటర్స్లో ఆగస్టు 21 నుంచి ఆగస్టు 21 నుంచి ఈ సినిమా చూడండి థియేటర్లో వచ్చిన తర్వాత. అది కాకుండా ఈరోజు మనము అవ్వల్ దావత్ సాంగ్ని రిలీజ్ చేసుకున్నాం కాబట్టి ఇంతకుముందే కొంచెం జపానీకి ట్రై చేసిన కింద ఈ బోనాల పండక్కి మన అవ్వల్ దావత్ సాంగ్ మీరు మీ ప్లేలిస్ట్లలో యాడ్ చేసుకోండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటివరకు మాకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి చాలా దావత్లలో కూడా ఈ సాంగ్ మాది ప్లే చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో యా, ఇప్పటికైతే ఇవే రిక్వెస్ట్లు. ఇంకా ముందు చాలా మాట్లాడేది ఉంది, అప్పుడు మాట్లాడతా. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ యోగి గారు, నైస్. అండ్ నెక్స్ట్ మా కీర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కీర్తి గారు ప్లీజ్. థ్యాంక్ యూ.
నమస్తే అండి. నా పేరు కీర్తి. నేను అమీర్ లోక్ సినిమాలో ఒక చిన్న పాత్ర వహించాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు రమణ గారు ఫార్ గివింగ్ థియేటర్ యాక్టర్స్ అ ఛాన్స్. అండ్ మాలాంటి వాళ్ళ కోసం దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మీ అందరికీ మా యాక్టింగ్ ద్వారా ఎంటర్టైన్ చేయగలిగే ఛాన్స్ మాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. The three boys have done a great job and so has Veda. మీరందరూ వేదాని ఇది వరకు చూశారు, కానీ ముగ్గురు హీరోల్ని ఫస్ట్ టైం చూడబోతున్నారు. చాలా చాలా బాగా చేశారని చెప్పాలి. నాట్ బికాస్ ఇట్ ఈస్ అ మూవీ దట్ ఐ am a part of, but yeah, so I can't wait for you all to experience the movie. And of course I have to specially mention Yogi also. He's done a great job and I can't wait for all of you to watch the movie and enjoy it. Thank you. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా మనోజ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిసిస్ట్. జనరల్గా లిరిక్స్ రాయడమే కష్టం, దట్టు హైదరాబాదీ స్లాంగ్లో లిరిక్స్ అంటే అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్మరణన్న ఫర్ దిస్. ఈ సాంగ్ గురించి నాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు స్మరణన్న వాజ్ లైక్, దెర్ ఈజ్ అ సాంగ్ దట్ ఓన్లీ యూ కెన్ డూ అని. ఐ వాజ్ లైక్, అట్లా ఏముంది, ఏం స్కెచ్ చేసాడు అర్థం కాలేదు నాకు. వెన్ ఐ గాట్ టు స్టూడియో అండ్ గాట్ టు హియర్ ద ట్యూన్, అప్పుడు నాకు దెన్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ ద సాంగ్ వాజ్ ఇన్ దక్కని ఎక్స్పెక్ట్ చేశారు. బీయింగ్ ఏ కట్టర్ హైదరాబాదీ, ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ మనం సవాలే లేదు, డెఫినెట్గా బెస్ట్ ఇద్దామనే దాంట్లో ఉండే. అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు ఫర్ బిలీవింగ్ దిస్. లాస్ట్ దాకా అసలు హీ నెవర్ ఇంటరప్టెడ్ మీ సేయింగ్ దట్ ఇది బాగాలేదు అది బాగాలేదు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ దట్. స్మరణన్న థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ మీరు అనుకుంది వచ్చింది అనుకున్నా. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఐ హోప్ all Hyderabadis will connect to this movie, and I request all to get into theaters and enjoy this. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. నెక్స్ట్ శశిధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. మా సినిమా ఒక హైదరాబాదీ సినిమా, అందుకే హైదరాబాదీ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడడానికి ట్రై చేస్తా. ఏమైనా అటు ఇటు అయితే కమెంట్లలో పెట్టండి. అవ్వల్ దావత్ అని ఒక అవ్వల్ పాట రిలీజ్ చేసినాం జస్ట్ ఇప్పుడే. సిప్లిగంజ్ అన్న వాడిండు, స్మరణ అన్న మ్యూజిక్ కొట్టిండు, దానికి మనోజ్ కుమార్ అన్న పాట రాసిండు. అవ్వల్ ఆడియో బ్యానర్ పైన వస్తుంది ఈ పాట. అవ్వల్ అంటే నంబర్ 1 పాట, నంబర్ 1 ఉంటుంది. మీరు అర్జెంటుగా వినండి. మీరు హైదరాబాద్ వాళ్ళు అయితే అర్జెంటుగా వినండి. మీరు బయట వాళ్ళు అయితే ఒక ఛాయ్ తెచ్చి తాగుకుంటా వినండి. హైదరాబాద్ వాళ్ళకి ఈ ఛాయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 150 కా జూతా వేసుకుని 150 చానే బాతా వేసుకుంటా సినిమా తీసినాం. దాని పేరు అమీర్ లోగ్. టైటిల్ హిందీలో ఉంది, అది మా హైదరాబాద్ టచ్. అదేంటంటే జరా ప్యాజ్ దాలో భయ్యా ఎట్లా అంటామో, జరంత ఉల్లిగడ్డ ఏమైనా నీ ఆస్తులు పోతున్నాయి అని కూడా అట్లనే అంటాం మనము. సో పక్కా తెలుగు సినిమా ఇది. హైదరాబాద్కి జాన్ ఏడైతే ఉంటుందో ఆడికి పోయి తీసినాం ఈ సినిమా. సో హైదరాబాద్కి షాన్ అవ్వాలి ఈ సినిమా. హైదరాబాద్కి షాన్ అవ్వాలంటే 21 ఆగస్ట్కి రిలీజ్ చేస్తున్నాం సినిమాని. 21వ తారీఖు ఆగస్టు. ఇక రిలీజ్ దాకా తెచ్చినాం. మా పని అట్లో కష్టపడి ఇక రిలీజ్ దాకా తెచ్చినాం. 21 ఆగస్ట్కి మీరు థియేటర్లకు వచ్చి ఈ సినిమాని ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మీకే నచ్చి మీరే మళ్ళీ టికెట్లు కొని లోపల పోతారు, మీ దోస్తులకు చెప్తారు, మీ చుట్టాలకు చెప్తారు. ఆ నమ్మకం మాకుంది. ఒక్కసారి 21 ఆగస్ట్ థియేటర్లలో కలుద్దాం. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం, చూడండి. జబర్దస్త్ ఉంటుంది సినిమా. వెల్కమ్ టు అమీర్ లోగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్. అండ్ నెక్స్ట్ మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనోజ్ గారు ప్లీజ్. अस्सलाम वालेकुम सब लोग को. मेरा नाम रफ़ीक है. मैं ज़िंदगी में मनोज का कैरेक्टर प्ले करते रहता हूँ. मैं यही रहता हूँ, अपने गोलकोंडी के पास लंगर हाउस में रहता हूँ मेरे भाई और भाभी के साथ. हमारा एक छोटा मैकेनिक का दुकान है, मैं वहीं मेरे भाई के साथ काम करता हूँ. और मेरे को रॉयल एनफील्ड से बहुत प्यार है, जैसे आप सब हैदराबादियों को है. और ये 2 छिछोरे जो मेरे साथ हैं वो भी मेरे को जान से भी प्यारे हैं. और यहाँ आइए, 21 अगस्त को थिएटर में हमारी प्रेम कहानी देखिए. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే హైదరాబాద్లో 3 విషయాలు ఫేమస్. ఒకటి చాయ్, ఒకటి బిర్యానీ, మూడోది ఇమాందారీ.
మనం लौंडपना చేస్తాము, आवारागर्दी చేస్తాము, लोगों को चिढ़ाते, रोडों पे पीटते, बट ये सब करते अपन, पर किसी से बेईमानी नहीं करते. वो जो मशहूर चीज़ है वो बात करें हम लोग आ फिल्म में. आप सब लोग रिलेट कर पाएंगे. రేపు పొద్దున ఎవరైనా మిమ్మల్ని హైదరాబాద్లో మనుషులు ఎట్లుంటారు రాబోయే అంటే బిందాస్ చెప్పొచ్చు అమీర్లోక్ సినిమా చూడరు అని చెప్పేసి. అదొక్కటే కాదు, హైదరాబాద్లో బిర్యానీ ఎట్లుంటుందిరా అంటే అమీర్లోక్ సినిమా చూడాలా, హైదరాబాద్లో ఛాయ్ ఎట్లుంటుందిరా అంటే అమీర్లోక్ సినిమా చూడాలా, హైదరాబాద్ కల్చర్ ఎట్లుంటుందంటే అమీర్లోక్ సినిమా చూడాలా, హైదరాబాద్లో క్రికెట్ ఎంత ప్యాషనెట్గా ఆడతారన్నా కూడా అమీర్లోక్ సినిమానే చూడాలా. యా దట్స్ అబౌట్ అవర్ ఫిలిం. అండ్ నేను మాది నల్గొండ జిల్లా. రమణన్న, మా రమణన్న కూడా నల్గొండ నుంచే. ఆ రమణ గుంటూరు కారం అయితే మా రమణన్న నల్గొండ కారం. మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు చేసే ఈ పని మీకు మన బస్తీకి మంచి పేరు తీసుకురావాలని. అట్లనే మేము తీసిన ఈ సినిమా మాకు మా ఊరికి చాలా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. కానీ అది రావాలంటే आप लोग का साथ भी चाहिए. आप लोग हमको आपका प्यार दीजिए, आपका वक्त दीजिए, और हम लोग आपको डिसअपॉइंट नहीं करेंगे, ये मेरा वादा है. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే తెలంగాణలో గట్టి చేసిన ఏ పని విజయవంతం కాకుండా లేదు. 100% మేము సక్సెస్ఫుల్ అవుతాం, మిమ్మల్ని అందరిని ఇంప్రెస్ చేస్తాం. హైదరాబాద్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది రాబోయే అంటే అమీర్లోక్ సినిమా అయి కూర్చుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఈరోజు వచ్చినందుకు. టు ద మీడియా, టు ఫ్యాमिलीज, फ्रेंड्स, थैंक यू वेरी मच. बहुत जल्दी फिर मिलेंगे, 21 तारीख अगस्त को मिलेंगे थिएटरों में. खुदाफिज. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్, దిల్ కోల్కే మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హరి గారు ప్లీజ్. ఓకే, హరి గారికి మైక్ కూడా భయపడింది. యాక్చువల్లీ అందరికీ నమస్కారం అండి. నా పేరు హరి. నేను ఒక యాక్టర్, ర్యాపర్, లిరిసిస్ట్ అండి. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే అవ్వాల్ దావత్ నేను స్టార్ట్ చేయొచ్చు. అవ్వాల్ దావత్ నేను స్మరణ్ భయ్యతో కలిసి డైరెక్ట్ అక్కడ విన్న తర్వాత డైరెక్ట్ ఒకటే మాట, బోనాల్కి బురాన్ చేసే పాట వచ్చేసింది బేటే. 21 ఆగస్ట్కి మీరు సినిమాలలోకి వస్తారు. సినిమాలలోకి కాదు యాక్చువల్గా చెప్పేది, సినిమా థియేటర్లోకి వచ్చి మా బస్సులోకి జరుగుతారు, మా బస్సీలతో తిరుగుతారు, మా బస్సీ అందరితోటి బాధలు పంచుకుంటారు, సంతోషాలు పంచుకుంటారు. మా సెలబ్రేషన్లా మంచిగా ఇట్లా పార్ట్ అయిపోతారు, మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. అట్లుంటుంది అమీర్లోక్ సినిమా. ఒక ఛాయ్, ఒక బిర్యానీ, ఒక అమీర్లోక్, ఇదే హైదరాబాద్కి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హరి గారు, మీరు ఆ ర్యాప్ ఒక 2 ముక్కలు పాడకుండా వెళ్ళిపోతే. Like I said, ra, fighting is the spirit in my blood, ra. सुबह हुआ जाते सोने बेड रा, अपना कामा वामा छोड़ के घूमते नाइट पूरा. अरे व्हाट्सअप ब्रो, डू यू रियली वांट सी पेट फुल स्टॉप ब्रो, नीकु लेदु अंत सीन काली कट थ्रोट ब्रो, मदोटी वेट्टुकोकु प्लीज, चिल्ला सारे है क्या दवाखाने का फीस. Wow! Thank you so much. And next, మా గార్జియస్ వేదా జలేందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేదా జలేందర్, మాది జగిత్యాల్, కరీంనగర్ దగ్గర. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అమీర్లోక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి మాత్రమే కాదు, మీ అందరినీ అమీర్లోక్ వరల్డ్కి వెల్కమ్ చేయడానికి వచ్చాము మేము. ఎందుకంటే మన బ్లడ్ రిలేషన్షిప్స్ కాకుండా ఇంకా మనకి చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, లైక్ ఫ్రెండ్షిప్, నేబర్స్, కలీగ్స్, బస్తీలో మన అసలు మన సిబ్లింగ్స్, మనకు సంబంధం లేని వాళ్ళని వరుసలు పెట్టి పిలుస్తుంటాము. అలాంటి బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ని ఇంకా బ్యూటిఫుల్గా రాసి మీ అందరికీ ప్రజెంట్ చేశారు మా డైరెక్టర్ గారు. అండ్
కొన్ని సినిమాలు చూస్తే చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తాయి, ఇంకొన్ని సినిమాలు చూస్తే థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. మా సినిమా చూస్తే మీకు ఇది మా కథ అనిపిస్తుంది అండ్ డెఫినెట్లీ రిలేటబుల్గా మీరు ఫీల్ అవుతారు. అండ్ సీ యూ ఆన్ 21st August. చాలా బ్యూటిఫుల్గా, హ్యాపీగా, ఎమోషనల్గా బాగుంటుంది. సీ యూ ఆన్ 21st August. థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వేద గారు. అండ్ నెక్స్ట్ స్మరణ్ సాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద హ్యూజ్ అసెట్ టు అవర్ సినిమా. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్. అమీర్ లోక్ సినిమా నాకు చాలా పర్సనల్. ఇట్స్ నేను హైదరాబాదీ అండ్ ఐవ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ హైదరాబాదీ ఫిలిం. అండ్ సి నాకు పర్సనల్గా ఐ లుక్ ఇన్ టు ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద ఫిలిం. ఇప్పుడు అంగమలి తీసుకున్న ఆర్ సిటీ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీ ఫిలిమ్స్, ఐ లైక్ ద కల్చర్ దట్ ఈస్ రిప్రజెంటెడ్. వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే విధానం, హౌ దే మూవ్, హౌ దే బిహేవ్, that is exactly captured in this film, where people have seen around, నేను పుట్టి పెరిగిన కాచిగూడ ఏరియా, బర్కత్పూర్ ఏరియాలో, how they behave. It's absolutely captured into this film, which I absolutely loved. So the songs had to maintain the same aesthetic. And అదే అవ్వాల్ దావత్ పాట, like I said, Ra, and there are a couple of other songs. I'd really like to thank Mr. Rahul Sibligan garu and Kiravani sir. There's a beautiful song in this film. అన్ని మెటీరియల్స్ వస్తుంటాయి మెల్లిమెల్లిగా. అండ్ we have to tell about Ramna Bhai. He's an honest voice. He has some 14-15 stories which I've heard a little bit. మిగతా ఈ ఖర్చీఫ్ నేనే చేస్తున్నా బాయ్. బ్యూటిఫుల్ స్టోరీస్, బ్యూటిఫుల్ ఆనెస్ట్ రియలిజం. సో ఈ ఫిలింలో ఎలివేషన్లు, స్లో మోషన్లు pretty much negligible. If you want to watch a really cool film, a different culture that you want to see from Telugu cinema, this is the film. It is going to release on August 21st. Oh, and by the way, Shashi, Manoj, Hari and Veda, they have done an absolute fabulous job in acting. And Hari is a multi-talented guy. He's a rapper, he's a brilliant musician. Memidram same shirt eskunam. See, musicians think like. Okay, cool. Thank you so much. The film is releasing on August 21st. Please do watch. Thank you so much for coming. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ మాధవి రెడ్డి గారు ఒక్కసారి జస్ట్ అలా ముందుకొచ్చి ఆర్ సినిమా ఈజ్ రిలీజింగ్ ఆన్ దిస్ డేట్ అని చెప్తే సరిపోతుంది మేడం. సింపుల్. ఎస్, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు, కమాన్. యా. అందరికీ నమస్కారం. మా కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నాకు మైక్ పట్టుకొని మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అండి. పొరపాటుగా ఏమన్నా మాట్లాడితే ఏమీ అనుకోవద్దు. యాక్చువల్గా వీళ్ళందరూ ఏదైతే ఏరియా గురించి మాట్లాడుతున్నారో అది నేను పుట్టి పెరిగిన ఏరియా. యాక్చువల్గా నన్ను మా ఆయన ఇక్కడి వరకు ఇంత ప్రపంచానికి నా ఏరియాని పరిచయం చేసినందుకు ఆయనకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన మా తమ్ముళ్ళు అందరికీ, ఎవరైతే యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సినిమా అనుకొని ఎంత అంటే అసలు మేము ఏది చెప్పినా కూడా వాళ్ళు నో అనకుండా మాకంటే ఎక్కువ అర్థం చేసుకొని కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరూ వచ్చి ఆగస్టు 21 రోజు మా సినిమా చూసి ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఈ యాక్టర్స్ అందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.
అండ్ నెక్స్ట్ రమణారెడ్డి గారు, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ సక్సెస్ ఛాయలు స్పిరిట్ మీడియా అని చూడగానే మాకు కనిపించేశాయి. అంత ఈజీ కాదు వాళ్ళని ఇంప్రెస్ చేయడము, దట్టు ఒక్కసారి షో చూసి ఎస్ ఈ సినిమాని మేము టేక్ ఓవర్ చేస్తున్నాము అనేసి స్పిరిట్ మీడియా యాక్సెప్ట్ చేసినందుకు వారందరికీ హ్యూజ్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. సో ప్లీజ్. మాది నల్గొండ జిల్లా రాఘవాపురం. నేను 97లో 10th క్లాస్ అయిపోగానే చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను, పాలిటెక్నిక్ చదువుకోవడానికి. వచ్చిన దగ్గర నుంచి నా చదువు అయినా దాని తర్వాత కెరియర్ అయినా జరిగే క్రమంలో నేను చాలా చోట్ల ఉన్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్, ఇప్పుడు రింగ్ రోడ్ లేదు, బట్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి తర్వాత రామంతపూర్, దాని తర్వాత పటేల్ నగర్, దాని తర్వాత గుడిమల్కాపూర్. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళేవాడిని, లైక్ రామ్నగర్, లాలాపేట్, ఉప్పల్. సో నేను ఈ నా చదువుకునే క్రమంలో తర్వాత కెరీర్లో వీళ్ళందరినీ చూస్తుంటే ఎట్లా అనిపించేది అంటే లైక్ దే ఆర్ రియల్ పీపుల్ యాక్చువల్లీ. సో నేను వేసే ప్రతి అడుగులో కూడా వాళ్ళు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు జనాలందరూ ఎంకరేజింగ్గానే ఉంటారు. ఇక్కడ కొంచెం కూడా నెగిటివిటీ ఎక్కడ కనపడేది కాదు నాకు యాక్చువల్లీ. సో దట్ ఈస్ వేర్ ఈ జీవితంలో అంటే లైక్ అంటే వాళ్ళని తొందరగా మర్చిపోలేం. సో హైదరాబాద్ వీళ్ళందరినీ సరే ఒక క్రమం మనం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ అమీర్ లోగ్ అనే టైటిల్ తట్టింది. ఎవరు అమీర్ లోగ్ అని చూస్తే నా చుట్టూ ఉన్నోళ్ళే కదా అమీర్ లోగ్ అని చెప్పి అనిపించింది. సో వాళ్ళ లైఫ్లో ఉండేంత వైబ్రెన్సీ ఏదైతే ఉందో అది ప్లస్ నిజాయితీ ఏదైతే ఉందో నేను ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. అండ్ యా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ 21st రోజు రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఆడియన్స్కి హైదరాబాద్ మీద ఇంకొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ఇది మాత్రం గ్యారంటీ చెప్పగలను నేను. అండ్ యా 21st రోజు అందరూ థియేటర్స్కి రండి. యూ జస్ట్ ఎక్స్పీరియన్స్ ది అమీర్ లోగ్ వినే రండి. 21st రోజు కలుద్దాం డెఫినెట్లీ. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ముగ్గురు హీరోస్ అండ్ వేదా జలేందర్ గారిని అలాగే మా డైరెక్టర్ గారిని స్మరణ్ సాయి గారిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిగతా అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వీ హ్యావ్ Q&A. అవల్ నెంబర్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్పై మాధవి రెడ్డి సోమా గారు ప్రొడ్యూసర్గా, రమణారెడ్డి సోమా గారి రైటింగ్స్ అండ్ డైరెక్షన్లో, స్మరణ్ సాయి గారి మ్యూజిక్ డైరెక్షన్లో, SVK గారు DOPగా, రోహిత్ గారి ఎడిటింగ్స్లో, శశిధర్ గారు, మనోజ్ గారు, MC గారు హీరోస్గా, వేదా జలేందర్ హీరోయిన్గా 21st ఆగస్ట్ థియేటర్స్ని హిట్ చేయబోతోంది మా ఈ అమీర్ లోగ్. డెఫినెట్లీ హైదరాబాదీ కల్చర్ ఎట్లుంటుంది, హైదరాబాదీ బిర్యానీ కా టేస్ట్ ఎట్లుంటుంది తెలుసుకోవాలి అంటే డెఫినెట్లీ 21st థియేటర్స్లోకి వెళ్ళిపోవాల్సిందే. అండ్ ఈ ఈవెంట్ని ఇంత వండర్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన వారు UV మీడియా. థ్యాంక్ యూ సో మచ్ UV మీడియా ఫర్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్ సో వండర్ఫుల్లీ. UV మీడియా ఎంటర్టైన్మెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు our PRO సాయి సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్పిరిట్ మీడియా యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దయచేసి అందరినీ క్విక్గా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ క్విక్లీ స్టార్ట్ Q&A. ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ సురేష్ ప్రొడక్షన్స్ ఇక్కడ సార్ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయాలన్నా స్పిరిట్ మీడియా ఒక లోగో పడాలన్నా కొంచెం వాళ్ళు ఈజీగా ఒప్పుకోరు. సో చాలా సెలెక్టెడ్గా ఫిలిం చేస్తుంటారు. సో రానా గారిని కానీ వీళ్ళని కానీ ఎలా కన్విన్స్ చేశారు, వాళ్ళు సినిమా చూసాక ఏంటి వాళ్ళ రియాక్షన్? మేము ఫస్ట్ ఓన్లీ కాస్టింగ్ క్రూ ఒక స్క్రీనింగ్ వేసుకున్నామండి. సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ వీ థాట్ లెట్స్ హ్యావ్ ఇట్ ఫర్ స్పిరిట్ టీమ్. సో వాళ్ళు ఒక 8 members టీమ్ వచ్చారు. చూసిన వెంటనే నెక్స్ట్ 10 minutesలో దే సెడ్ లైక్ ఒకసారి రండి మాట్లాడదామని చెప్పేసి. సో దట్స్ ఇట్ హ్యాపెండ్. యా, దే లైక్ ఇట్ వెరీ మచ్.
డైరెక్టర్ గారు సార్, అంటే హైదరాబాద్ స్లమ్స్, ఓల్డ్ సిటీ అంతా చూపించి అమీర్ లోగ్ అని పెట్టారు కదా టైటిల్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఐడియా? అదే సార్, అమీర్లోగ్ అంటే నిజంగానే డబ్బులు ఉన్నోళ్ళు అమీర్లోగా, లేదా టైం ఉన్నోడు అమీర్లోగా, లేదా హ్యాపీగా ఉన్నోడు అమీర్లోగా అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో ఈ సినిమా చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎవరు అమీర్లోగా అని చెప్పేసి. అంటే ఒక ఫిలాసఫికల్ టచ్ ఉంటుందా? ఉంటుందండి, బట్ అదేం ఫిలాసఫీ చెప్పాలన్నంత ఫోర్స్డ్గా ఉండదండి. సో న్యాచురల్గా మనం కనెక్ట్ అవుతాం దానికి. ప్రీచీగా ఉండదు అంటారు? అస్సలు ఉండదండి, అసలు ప్రీచింగ్ ఉండదు, దట్స్ ఫర్ షూర్. అంటే చాలా ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో కొన్ని సినిమాలు వచ్చినాయి. ఇట్స్ మోర్ లైక్ ఏంటంటే కొంతమంది దాన్ని ఇండీ ఫిలిమ్స్ లాగా చూశారు, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లాగా వాటిలో కూడా చూశారు. చాలామంది మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు అన్నట్టుగా ట్రీట్ చేసే వాళ్ళు ఉంటారు. హౌ మెయిన్ స్ట్రీమ్ ఈజ్ అమీర్ లోగ్ అంటే? మీరు డెఫినెట్గా కమర్షియల్ సినిమాని దాన్ని సపరేట్ చేయలేం, కానీ ఇది ఒక కొత్త సినిమా అండి. డెఫినెట్లీ దాన్ని మీరు రిలీజ్ అయిన రోజు మీరే చెప్తారు. డెఫినెట్గా ఇది ఇండీ అండ్ కమర్షియల్ సినిమాకి ఏదైతే ట్రాన్సిషన్ ఉంటుందో ఆ మధ్యలో ఉంటుందండి. డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. వేద వేద హాయ్. సో మీ వినిపిస్తుందా? యా. సో మీ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది యాక్చువల్లీ, ఫ్రమ్ తిమ్మరాజుపల్లి టీవీ నుంచి దీనికి. సో పర్టికులర్గా మీరు ఒక థియేటర్ ఆర్టిస్ట్ అక్కడి నుంచి వచ్చారు కదా, ఏదైనా కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు రైట్ నో మీరు కథలు చూస్ చేసుకునే పాయింట్ కాడి నుంచి మీ దగ్గరికి వచ్చిన వాటిలో మంచి అండ్ ఇది పిక్ చేసుకోవడానికి మీకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే వాట్ యూ విల్ సే? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్వశ్చన్ అండి. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు ఇంక్లూడ్ దిస్ పాయింట్. నాకు అంటే ఏ యాక్టర్ అయినా డెఫినెట్లీ మంచి రోల్స్ కోసమే చూస్తారు. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ రోల్ ఫర్ అవర్ రైటర్ కమ్ డైరెక్టర్ గారు. బికాస్ నా రోల్ గీత అనే రోల్ ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఫర్ లవ్ ట్రాక్ ఆర్ ఒక అమ్మాయిని జనరల్గా ఎలా చూపిస్తారో అలా నన్ను లిమిట్ చేయలేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ ఐ చూస్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడండి, ఇక్కడ సార్ పక్కా హైదరాబాదీ సినిమాలా కనిపిస్తుంది. సో చాలా అథెంటిక్ లొకేషన్స్ కూడా రియల్ లొకేషన్స్లో తీసినట్టు అనిపిస్తుంది. సో అంత పర్ఫెక్ట్గా తీయడానికి ఎలా సాధ్యమైంది? ఎందుకంటే నిత్యం ట్రాఫిక్, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, ప్రతి గల్లీలో ఉంటారు, ఎలా పాసిబుల్ అయింది? యాక్చువల్ ఐ షుడ్ థ్యాంక్ ఫస్ట్ లంగర్ హౌస్ పీపుల్ అండి. వాళ్ళు అంటే ముందు పిల్లనిచ్చారు, తర్వాత సినిమా కూడా ఇచ్చారు ఇప్పుడు. సో యాక్చువల్గా మా ఇన్లాస్ లొకేషన్ అండి అది. అండ్ ప్రతి సేమ్ సినిమాలో ఎలా అయితే కనబడతారో బయట యాక్చువల్ అంతకంటే అందంగా ఉంటారు మనుషులు, వాళ్ళు అందమైన మనుషులు చెప్పాలంటే. జస్ట్ మేము ఇట్లా సైలెన్స్ అనగానే చిన్నపిల్లలతో సహా అందరు కోఆపరేట్ చేసేవాళ్ళు. సో వీ డన్ ఇట్ ఇన్ సింగ్ సౌండ్తో రియల్ లొకేషన్స్లో చేసామంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారండి. అండ్ స్లాంగ్ కూడా అంటే పక్కా హైదరాబాదీ గల్లీలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో సో అలా చూపిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అవ్వాలి అంటే అమీర్ లోగ్లో అందరికీ నచ్చే పాయింట్ అంటే ఏం చెప్తారు? నచ్చే పాయింట్ అంటే ఓవరాల్ ఫిలిం అండి. అసలు మీరు చూసిన తర్వాతనే చెప్పగలుగుతాము. ఒక పాయింట్ అనే దాని మీద లేదు. ఇట్స్ యాక్చువల్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ ఫిలిం. సో మేబీ పీపుల్ విల్ లైక్ ఇట్. ఇంత రియలిజం చూస్తుంటారు ఇప్పటి వరకు నేను అనుకుంటున్నాను, గ్యారంటీ. ఆల్ ది వెరీ బెస్ట్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇక్కడ సార్. హలో, మైక్ పని చేయట్లేదు. ప్రొడ్యూసర్ గారు, అండ్ యాక్చువల్లీ ఇది మీ ఫస్ట్ ప్రొడక్షన్ కదా, సో మేకింగ్ ప్రాసెస్లో కానీ రిలీజ్ చేసే ప్రాసెస్లో కానీ మీరు అలాగే మార్కెటింగ్ చేసుకునే విషయాల్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ సినిమా అయినా కూడా మాకు థ్యాంక్ఫుల్లీ ఈ సినిమాకి ఏ ఇబ్బంది జరగలేదండి. షూట్ ప్రాసెస్ అయినా కూడా, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అయినా కూడా. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఈ సినిమాకు ఫస్ట్ టైం అడిగినా కూడా స్మరణ లాంటి అంటే క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు తర్వాత. సో అసలు ఈ ప్రాసెస్లో ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ థ్యాంక్ఫుల్లీ వీ గట్ ఫస్ట్ ప్లేస్లోనే మాకు స్పిరిట్ వాళ్ళు సపోర్ట్ దొరికింది కాబట్టి దాని తర్వాత కూడా ఏ ఇబ్బంది లేదండి. సో ఇదే డేట్కి ప్యారడైజ్ అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు రిలీజ్ డేటు.
సో అంత పెద్ద సినిమా ఉన్నప్పటికీ కూడా స్పిరిట్ మీడియా నుంచి వచ్చే సినిమా 21st అని మీరు అనౌన్స్ చేయడానికి మేము అంటే వేరే ఆ సినిమాలు చూసుకొని అయితే రావట్లేదండి. మా సినిమాకి ఈ డేట్ బాగుంటుందని వస్తున్నాం అంతే. అంటే ఇది స్పిరిట్ మీడియా వాళ్ళు చెప్పిన డేటా లేకపోతే మీరు ఫిక్స్ అయింది? మేము ఫిక్స్ చేసింది, మేము అడిగామండి. ఓకే. అంటే డైరెక్టర్ గారు సార్ టైటిల్ వచ్చేసి అమీర్ లోగ్ అని పెట్టారు. సో అంటే దీంట్లో ఏమన్నా రిచ్నెస్ వాళ్ళకి కొంచెం మనీ లేని వాళ్ళకి ఇట్లాంటి ఏమైనా వేరియేషన్ దీనిలో ఏమన్నా చూపిస్తారా? ఉంటుందండి. ఇప్పుడు డబ్బులు కావాలని ఎవరికి ఉండదు, కానీ ఆ క్రమంలో వాళ్ళు ఏం చేశారు, నిజంగా అమీర్లోకి ఎలా తయారయ్యారు అనేది తెలుస్తుందండి ఈ సినిమా. సో వేరియేషన్ అయితే చూపిస్తాం. ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. మామూలుగా హైదరాబాద్ బేస్డ్ సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి ఇక్కడ. హైదరాబాద్ బేస్డ్ సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి, అలాగే తెలంగాణ బేస్డ్ చాలా వచ్చాయి. అయితే వీటిలో వాళ్ళు చెప్పండి మీరు ఏం చెప్తున్నారు ఈ సినిమాలో అమీర్లోక్లో? హలో సార్, ఇందాక నేను అన్నట్టే మోస్ట్లీ హైదరాబాద్ సినిమాలు ఎప్పుడు వచ్చినా కానీ హైదరాబాద్ కల్చర్ని అంతగా రిప్రజెంట్ చేయట్లేదని మేము ఫీల్ అయినాం. ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ హైదరాబాద్లో ఎంత ఫన్ చేస్తున్నారు, బిర్యానీ ఎట్లుంది, ఇవే ఉంది. బట్ యాజ్ ఐ సైడ్ నోబడీ స్పోక్, ఎవరు మన హానెస్టీ గురించి మాట్లాడలేదు సార్. హైదరాబాద్లో జనాలు చాలా హానెస్ట్గా ఉంటారు, మన కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడ ఉంటారు, బట్ వీఆర్ ఆల్వేస్ వెల్కమింగ్, వీ ఆల్వేస్ వెల్కమ్డ్ ఎవ్రీబడి. మనం అందరితో చాలా హార్మనీ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ మెయిన్ థీమ్గా తీసుకున్నామండి ఈ సినిమాకి. హైదరాబాద్లో బిర్యానీ బాగుంటుందని, చాయ్ బాగుంటుందని తమిళనాడు నుంచి కానీ కేరళ నుంచి కానీ ఎక్కడ వచ్చి తింటారా అన్నీ అందరికీ తెలిసిందే. ఏం చెప్తున్నారు ఈ సినిమాలో అని అడుగుతున్నాను. లైఫ్ గురించి చెప్తున్నాం సార్. హైదరాబాదీ లైఫ్ గురించి ఎవరు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మీరు రెఫర్ చేసినట్టు ఏ సినిమాలు చూసినా కానీ సార్ బేసిక్గా హైదరాబాద్ అంటే చార్మినార్ ఇదో కాదు కదా సార్. హైదరాబాద్ అనేది ఇట్స్ ప్లేస్ ఎంత అయితే ఉండో మనుషులు సార్. హైదరాబాద్ అంటే మనుషులు యాక్చువల్గా. సో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఎంత రియల్గా ఉన్నారు, ఎంత వైబ్రెంట్గా ఉన్నారు అనేది ఈ సినిమాలో చూస్తారు సార్ డెఫినెట్లీ. అంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓన్లీ హైదరాబాద్కే పరిమితం చేయాలనుకుంటున్నా, తెలంగాణ హైదరాబాద్తో కనెక్షన్ ఉన్న ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు సార్ దీన్ని. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా ఎవరు తీసుకున్నా కూడా హైదరాబాద్తో నీకు వన్ డే పరిచయం ఉన్నా కూడా యూ కెన్ మైసూస్ దట్, అంటే యూ కెన్ ఫీల్ దట్ ఇన్ ద సినిమా. సార్ మీరు ఇక్కడ పుట్టి పెరిగారు, మీకు ఇవన్నీ తెలుసు. నేను పుట్టలేదు సార్, ఇక్కడ నల్గొండలో పుట్టి. అయితే రానాని ఎలా ఒప్పించారు దీనికి? సినిమా చూశారు సార్ డెఫినెట్లీ, వాళ్ళ టీం మొత్తం చూశారు అండ్ దే అప్రిషియేటెడ్ ఇట్ వెల్. ఆయన ఎప్పుడు వస్తున్నారు మరి? దీనికి ప్రమోషన్ రావాలి కదా, అంత బాగా నచ్చినప్పుడు పిలుస్తాం సార్. ఇంకా మేము పిలవలేదు యాక్చువల్లీ, పిలుస్తాం సార్. హలో సార్, డైరెక్టర్ గారు నమస్తే సార్. ఇక్కడ సార్ రమణారెడ్డి గారు, రమణారెడ్డి గారు. సో ఇప్పుడు ఈ నేపథ్యం తీసుకున్నారు, బాగుంది. అంటే కమర్షియల్ వాల్యూస్తో పాటు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ద్వారా మీకు చూపిస్తుంది ఏంటి యూత్కి? యూత్కి సందేశాలు ఏం లేవు సార్, ఇక్కడ ఉన్న యూత్ని చూపిస్తున్నాను మేము అంతే. నేను చూసిన యూత్ని చూపిస్తున్నాను. అంటే గతంలో జనరేషన్ వేరేగా ఉంటుంది, 10 ఇయర్స్కి డిఫరెన్స్ వచ్చేస్తుంటుంది. ఇట్స్ టోటల్లీ జెన్జీ ఫిలిం సార్, నో డౌట్. యా, పర్ఫెక్ట్ జెన్జీ ఫిలిం. అంటే ఈ ఒక ప్రాంతానికే తీస్తున్నట్టు కథ ఉంది, ఇది త్రూఅవుట్ 2 రాష్ట్రాలకే వెళ్తుందంటారా సినిమా? మీ కాన్ఫిడెన్స్? నేను నమ్ముతున్నాను సార్, 100% నమ్ముతున్నాను. ఓకే. సో సార్ మీది బేసిక్గా ఇప్పుడు మీరు అన్నారు కదా డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ ఆన్ హైదరాబాద్. లైక్ ఇప్పుడు వరకు వచ్చిన సినిమాలు కంప్లీట్ ఒక మాస్ యాక్షన్ కావచ్చు, లేకపోతే ఒక టోన్లో తీసుకెళ్లారు. డిఫరెంట్ హైదరాబాద్ని చూపించే ప్రయత్నం అయితే ఈ సినిమాలో మేము చేస్తున్నాం అని చెప్పాను. సో ఎంటర్టైన్మెంట్ కోషన్ ఎంత ఉంటుంది అండ్ ఫిలాసఫీ లైక్ ఫైనల్గా మెసేజ్ వచ్చే వరకు ఉంటుంది? 99% ఎంటర్టైన్మెంట్ అండి, 1% మీరు ఫీల్ అవుతారని చెప్తున్నాను. అంతర్లీనంగా ఉంటుంది తప్పిస్తే దాన్ని ఇలా మొహం మీద కొట్టినట్టు ఎక్కడ చూపించలేదు. సో ఆ 1% అనిపించవచ్చు మీకు ఫిలాసఫీ అని, బట్ దట్ ఈస్ ద ట్రూత్. ఓకే సార్. సార్ ఇనీషియల్గా ఓటీటీ అనుకున్నారా సార్, లేకపోతే యూ ప్లాన్ ఇట్ ఫర్ డైరెక్ట్ థియేటర్కి ప్లాన్ ఫ్రమ్ చేస్తాం? వెరీ ఇనీషియల్ స్టేజ్ లైక్ డే 1 నుంచి. ఓకే సార్ మీ డైరెక్టర్ గారు వేద గారు. సార్ మ్యూజిక్ అనేది ఒక యూనివర్సిటీలో అంటారు. సరే ఈ నేపథ్యం తీసుకుంటే ఈ మ్యూజిక్ ఎంత రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? సినిమాలు ఎంత ఉపయోగపడింది మీ పార్ట్ ఆఫ్? బాగానే ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. మహా అంటే ఒక 3 నుంచి 4 పాటలు అనుకున్నాం సార్ దీంట్లో. బట్ సినిమా వాళ్ళ అంటే జనరల్గా ముందు మ్యూజిక్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనుకుంటాను సినిమాకి. బట్ మేము సినిమా అయిన తర్వాత ఆయనకు ఇచ్చాం, అప్పుడు 3-4 పాటలు ఇస్తారులే అనుకున్నాం. బట్ వాళ్ళు అండ్ థ్యాంక్స్ టు రోహిత్, ఈ ప్రాసెస్లో రోహిత్ అండ్ స్మరణ్ డిడ్ వెల్ జాబ్. సో
సో వాళ్ళు పెట్టుకుంటూ వెళ్తే అవి 11 అయినాయండి. సో అవి మీరు వెళ్ళి అంటే ఈ జోనర్లో చేయాలంటే ప్రిపరేషన్ సపరేట్గా ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిదానికి కూడా మనకి సినిమా సంగీతం, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతాలు ఇవి డిఫరెంట్ ఉంటుంది. ఈ జోనర్లో వెళ్ళాలంటే కొద్దిగా ఒప్పించడం అనేది టఫ్. మీరు ఎంత కృషి చేశారు, ఎన్ని రోజులు దీని మీద శ్రమించారు సార్? అంటే యూజువల్ ప్రతి సినిమాకి పడే కృషి అయితే డెఫినెట్లీ ఉంటుంది సార్. కాకపోతే ఇందులో నేను చూస్ చేసుకున్న లిరిసిస్టులు నా చుట్టుపక్కల పెరిగిన ఫ్రెండ్సే. నిఖిలేష్ అనే ఒక అతను బ్రిలియంట్ రైటర్, మనోజ్ కుమార్. సో వీళ్ళంతా హైదరాబాద్ ఎస్థెటిక్ని తీసుకొచ్చారు. బేసికలీ అండ్ స్టోరీ వైజ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక దావత్ పార్ట్ ఉంటుంది, అండ్ దెన్ దెర్ ఇస్ సమ్ ఫిలాసఫీ ఇన్ ద ఫిలిం, నాట్ టూ మచ్ ఆఫ్ అ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీకి తగ్గట్టు వీ మేడ్ సమ్ సాంగ్స్. ఫార్చునేట్లీ నాకు ఇందులో ఆపర్చునిటీ వచ్చింది టు డూ అ లిటిల్ మోర్ ఇన్ టు మ్యూజికాలిటీ. సో డిఫరెంట్ జానర్స్ ట్రై చేసాం, హిప్ హాప్ అండ్ ఆల్. కుదిరింది. ఐ థింక్ సమ్ సాలిడ్ 7 to 10 సాంగ్స్ ఇందులో. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ సార్. థ్యాంక్ యూ. వేద గారు. సో హాయ్, గుడ్ ఈవినింగ్. అండ్ నైట్ డ్రెస్ బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో తిమ్మరాజుపల్లి టీవీలో చాలా పల్లెటూరు అమ్మాయిగా అలా లంగు అని వేసుకొని చాలా క్యూట్గా కనపడ్డారు. సో ఈసారి హైదరాబాదీ అమ్మాయి అంటున్నారు. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, మీ కెరియర్కు ఎలా ఉపయోగపడుతుంది ఈ సినిమా? ఇందులో కూడా మీరు చెప్పినలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం అర్బనైజ్డ్గా ఉంటుంది. డిఫరెన్స్ అర్బనైజ్డ్ ఏం లేదు బ్రో, దవడలు పగలు కొట్టింది బాగానే. కొడతారా మీరు? ఇప్పుడే అన్నీ చెప్తే మీరు సినిమా ఎలా చూస్తారండి? ఇప్పుడు కొంచెం లిటిల్ చిన్న సర్ప్రైజెస్ లాంటివి ఉంటాయి. యా, డైరెక్టర్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హైదరాబాదీ సినిమాలు చాలా వరకు చూసాము. సో ఇందాక మీడియా వాళ్ళు కూడా సార్ వాళ్ళు చెప్తున్నట్టు బిర్యానీ ఇవన్నీ స్పెషల్ చిన్నప్పటి నుంచో చూస్తున్నాం. కానీ ఈ సినిమాలో కొత్తదనం ఏంటి? థియేటర్ ఆడియన్స్ రావాలంటే ఏదో ఒకటి చెప్పాలి మీరు, సంథింగ్ స్పెషల్. ఏం చెప్తారు మీ సినిమా గురించి? అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడైతే డెఫినెట్గా మీరు సినిమా చూస్తున్నట్టు అనిపించదు. మీ ఒక సండే రోజు లేజీగా మీ బస్సులో తిరుగుతున్నప్పుడు ఆ అనిపించే మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అట్లా ఉంటుంది డెఫినెట్లీ. సార్ ఇక్కడ ఇప్పుడు అంటే కల్ట్ హైదరాబాద్ మూవీ అన్నారు, అంటే రూట్ లెవెల్ నుంచి మీరు నల్గొండ బ్యాక్గ్రౌండ్ అన్నారు. అవును సార్. ఇంత రూట్ లెవెల్ తీసుకోవడానికి మీరు చాలా రీసెర్చ్ చేసి ఉండాలి. దాంట్లో ఎదురైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? రెండోది, నేను థ్యాంక్స్ ఫర్ అడిగినందుకు. ఇంతకుముందు చెప్దాం అనుకున్నాను, కంగారు పడ్డాను. యాక్చువల్గా నేను 97 అంటే 16 years వరకు మా ఊర్లో ఉన్నాను సార్. ఆ తర్వాత 28 years ఇక్కడే ఉన్నాను నేను. సో ఆ క్రమంలో నేను చాలా చోట్లలో ఉండాల్సి వచ్చింది, బ్యాచులర్ లైఫ్లో కానీ, స్టూడెంట్ లైఫ్లో కానీ, తర్వాత కెరీర్ పర్సూ చేసేటప్పుడు కానీ. సో నాకు వీళ్ళందరూ తెలుసండి, ఈ బస్తీలలో ఉండేవాళ్ళు చాలామంది, వాళ్ళతోటే ఉన్నాను నేను. ఇప్పుడు కూడా నా వైఫ్ షీఈ్ ఫ్రమ్ దేర్. సో నాకు రీసెర్చ్ చేయాల్సిన అవసరం పడలేదు. సో అదంతా ఉపయోగపడింది, నేనున్న నా లైఫ్ అంతా ఉపయోగపడింది. నేను చూసిన మనుషులందరినీ తెర మీద వేరే యాక్టర్స్ త్రూ చూపించగలిగాను. నెక్స్ట్ ఈ మూవీ అంటే మీరే ఓన్ ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టారా, లేదంటే వేరే వాళ్ళకన్నా చెప్పి తప్పని పరిస్థితుల్లో మీరు చేయాల్సి వచ్చిందా? చెప్పలేదు సార్ ఎవరికి, ఎందుకంటే బేసిక్గా నేను ఆర్కిటెక్ట్ని. సో సినిమా అనేది నాకు 2020 నుంచి చేయాలనుకున్నాను నేను. సో నేను ఆర్కిటెక్ట్ నుంచి సడన్ షిఫ్ట్లో ఎవరైనా ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనే దాన్ని సో నేనే తీసుకున్నాను ఆ కాల్. రమణారెడ్డి గారు, ఇక్కడ 20 years బ్యాక్ అనుకుంటా ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ అని మూవీస్ వచ్చినాయి. అయితే ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ మీరు చూపిస్తున్న కంటెంట్ చూడగానే మాకు అదే గుర్తొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ సలీం ఫేక్ ఉంటాడు కదా, మనోజ్ని చూస్తే ఆయన కొద్దిగా అలా కనిపిస్తున్నాడు. హౌ మచ్ డిఫరెన్స్ అప్పుడు కంటెంట్కి ఇప్పుడు కంటెంట్కి ఏమైనా డిఫరెన్స్ తోటే వస్తున్నారా, లేకపోతే మళ్ళీ ఏమన్నా సేమ్ అదే టైప్ ఆఫ్ కంటెంట్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీని? అంటే యా, వీఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ అంగ్రేజ్ ఫిలిం, నో డౌట్. మేము చాలా రిపీటెడ్ వాచ్ ఉంటుండే దానికి. ఈ సినిమా కంప్లీట్లీ అంటే దాంతో కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పాను, కానీ అందులో ఎంత ఫన్ ఉందో ఇందులో ఈ సినిమాలో కూడా అంతే ఫన్ ఉంది. బట్ ఈయన ప్రాపర్ తెలుగు సినిమా ఆడియన్స్ లాగా దీన్ని చూడొచ్చండి. అంగ్రేజ్ని దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. దట్ వాజ్ అన్ ఎపిక్ అండ్ దిస్ విల్ బీ ఏ డిఫరెంట్ ఫిలిం. యా.
సార్ రమణారెడ్డి గారు సార్. సార్ ఇందాక నుంచి హైదరాబాద్ బిర్యానీ అమీర్లోక్ అంటే హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ ఛాయ్ అంటారు. ఏంటి అమీర్పేట బిర్యానీ ఏంటి, హైదరాబాద్ బిర్యానీ ఏంటి? ఇలా బిర్యానీ అమ్ముతారా లేకపోతే బిర్యానీ స్టాల్ పెడతారా ఏమన్నా ఉందా కథలో? సార్ ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి సార్. మీరు ఇప్పుడు అన్నీ అడిగేస్తే మా సినిమా బయట పెట్టాల్సి వస్తుంది. ఏంటి సార్ అది చెప్పండి. ఉంటుంది సార్. బిర్యానీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ క్రికెట్, ఫైట్స్ చాలా ఉందండి, లవ్ స్టోరీ కూడా ఉంది. సో బిర్యానీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఏ పార్ట్ ఆఫ్ ఉంటుంది? ఛాయ్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, ఏ పార్ట్లో ఉంటుంది చెప్పండి ఒకసారి. ఛానల్ ఇంకే ఉన్నాయి, ఏం పార్ట్? బిర్యానీ కదా సార్? సార్ ట్రైలర్లో మీకు చాలా మెటీరియల్ ఇస్తాము. ఇప్పుడు మీరు నన్ను అడిగి ఇబ్బంది పెట్టొద్దు. బిర్యానీ మాత్రం ఉంది, గ్యారంటీగా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, హైదరాబాద్ అంటే కంప్లీట్గా ఆల్ రిలీజియన్స్ ఉంటారు. సో మీ మూవీలో ఆల్ రిలీజియన్స్ రిలేటెడ్ చూపించబోతున్నారా లేదా పర్టికులర్గా ఏదో ఒక రిలీజియన్ గురించి మాత్రమే చూపించాలనుకుంటున్నారా? అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నాన్ హైదరాబాదీ పీపుల్ ఎంతవరకు మీ సినిమాకి కనెక్ట్ అవుతారు? హైదరాబాద్లో ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మా సినిమాలో ఒక బస్తీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఉంటారో అంతమంది అయితే ఉన్నారండి. సో బయట ఏరియాల వల్ల కనెక్ట్ కాకపోవడం అంటే అదే చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కూడా ఉంటున్నారు ఇక్కడ. సో దే విల్ ఆల్సో ఎంజాయ్ ద ఫిలిం బికాజ్ ఇట్ ఈస్ ద రియల్ ఫిలిం. ఇక్కడ జరుగుతున్న కథను చూపించాం మనం. హైదరాబాద్తో ఏమాత్రం కనెక్షన్ ఉన్నా కూడా దే విల్ ఎంజాయ్ ద ఎంటైర్ ఫిలిం అండి. సార్ ఎక్కడ సార్? ఇప్పుడు కాకినాడలో చేసినట్టు చేస్తేనే బయట ప్రపంచం అంతా తింటుంది. హైదరాబాద్ సినిమాని హైదరాబాద్లో చూపిస్తేనే ప్రపంచం అందరికి నచ్చుతుంది. ఇంకా ప్రతి చోటవే చూపించేస్తే అది హైదరాబాద్ సినిమా కాదు, అదంత రీచ్ ఉండదు. అది మా నమ్మకం. డైరెక్టర్ గారు, బలగంలో అంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనకూడదేమో, నల్లిబొక్క గురించి ఇష్యూ వస్తుంది బలగం మూవీలో. బలగంలోనండి. ఓకే. ఇందులో అలాగే ఏమైనా బిర్యానీ కూడా ఒక రకంగా కాన్ఫ్లిక్ట్ కింద? కాన్ఫ్లిక్ట్ సార్ అది ఇంటర్వెల్లో ఉంటుందండి, మీరు ఎప్పుడు చూడొచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నేను చెప్పలేను కదా బయటికి. సార్ ఇది కంప్లీట్ రియలిస్టిక్ లొకేషన్స్లో తీస్తూ ఉంటారు ఇలాంటి సినిమాలు. సో ఆ ఎస్థెటిక్నెస్ని కానీ లేకపోతే మనకి ఆ వైబ్ రావాలంటే ఒక సెట్ ప్రాపర్టీస్లో తీసిన దానికన్నా ఆన్ రోడ్స్ కానీ లేకపోతే కంప్లీట్ రియల్ క్రౌడ్ మధ్యలో తీస్తే బాగుంటుంది. ఏంటి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా లైక్ వైల్ షూటింగ్? అస్సలు లేదండి, ఛాలెంజ్ ఎక్కడా రాలేదు. ఎందుకంటే మాకు బాగా తెలిసిన వాళ్ళ మధ్యలో తీసాము, వాళ్ళ ఇళ్లలో తీసాము. సో ఇట్ వాజ్ ప్యూర్ కోఆపరేషన్ ఫ్రమ్ దెమ్. 100% థ్యాంక్స్ టు లంగరోజ్ పీపుల్. యా సార్ ఓటీటీ డీల్స్ ఏంటి సార్? ఎనీ అప్రోచెస్ ఫ్రమ్? లేదండి, చెప్తాను తొందరగా. యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో బిర్యానీ గురించి క్యూరియాసిటీ మాత్రం అందరికీ పెరిగిపోయింది. సో బిర్యానీ ఈజ్ అ మేజర్ క్యారెక్టర్ ఇన్ అవర్ సినిమా. సో ఆ సినిమాలో బిర్యానీ ఏ క్యారెక్టర్ ప్లే చేసింది తెలుసుకోవాలి అంటే స్పిరిట్ మీడియా ద్వారా రిలీజ్ అవుతున్న అమీర్ లోగ్ సినిమాని థియేటర్స్లో చూసేయాల్సిందే 21st August. సో ఐ రిక్వెస్ట్ ఆర్ హీరోస్ అండ్ హీరోయిన్ ఆన్ ది స్టేజ్. అఫ్ కోర్స్ మా ముగ్గురు హీరోస్ అండ్ మా వేద జలేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాంగ్ ప్లే చేయండి. వీళ్ళు మరి దావత్ సాంగ్కి డాన్స్ చేస్తే మాకు కూడా దావత్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, చేయరా బ్రో? యా యాటల్ గోషి ఎల్లాసలు దింపకుండా కంచాలే పియగుడే ఆ ఎగురుడే ఆ ఎగురుడే ఎగురుడే అరే సుట్టంలాగా వస్తే మళ్ళా ఇజ్జత్ సే దే దేతే అవ్వల్ దావత్ పడి షదార్ సే దిల్దార్ రే ముందు చెక్ స్టార్టింగ్ నుంచి ప్లే చేయరా సాంగ్? స్టార్టింగ్ నుంచి బిర్యానీ ఖానా ఫుర్సత్ సే సోనా ఉల్టా గిట్ల అయిందంటే దోఖా నా జానా
शेरशाह ने पाता इज्जत पे आए तो जबड़े पे खाता बिरयानी खाना फुर्सत से सोना उल्टा गिట్లయిందంటే దోఖా నచానా Wow, thank you so much. So 21st August theaters lo kaludam. Thank you so much media mitrulandariki. Special thanks to our PRO Sai Satish garu and UV Media. Thank you.